నమస్తే, నేను మీ రవీంద్ర బాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాగా చర్చించుకుంటున్న టాపిక్స్లో ఒకటి పిఎస్ఆర్ ఆంజనేయులు రిమాండ్ జైల్లో ఉన్నప్పుడు 2 days బ్యాక్ ఉండవల్లి అరుణ్ కుమార్ మాజీ ఎంపీ ములాఖత్తులో వెళ్ళి కలిసి చర్చలు జరపటం విస్తృతమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు చర్చించుకుంటున్నటువంటి టాపిక్. పిఎస్ఆర్ ఆంజనేయులు ఐపీఎస్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, సస్పెండ్కు గురి కాబడ్డ 3 ఐపీఎస్ ఆఫీసర్లో పిఎస్ఆర్ ఆంజనేయులు. ఈయన ప్రధానమైన ఆరోపణ సస్పెండ్ అవటానికి, ఇప్పుడు రిమాండ్లో ఉండటానికి కారణం ముంబైకి చెందిన కాదంబరి జత్వానీని అక్రమంగా అరెస్ట్ చేసి అక్రమంగా కస్టోడియల్ టార్చర్ చేసి 43 రోజులు ఫ్యామిలీతో తల్లిదండ్రులతో ఏడిపించి అధికార దుర్వినియోగం చేసి, ఈయన అప్పట్లో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు పదవి దుర్వినియోగం చేసి ఈ విధంగా కస్టోడియల్ టార్చర్ చేసి ఆ నటిని హింసించిన కేసులో ఆయన ఇప్పుడు రిమాండ్లో ఉన్నారు. అయితే ఆయన మీద చాలా అభియోగాలు వస్తూ ఉన్నాయి. ఈ ఐపీఎస్ ఆఫీసర్గా చెప్పబడుతున్న పిఎస్ఆర్ ఆంజనేయులు గతంలో రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్ చేసి కాళ్ళు విరక్కొట్టిన కేసులో కానీ, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన కేసులో కానీ, అచ్చెన్నాయుడు గారిని హింసించిన కేసులో కానీ చాలా అభియోగాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ప్రధానంగా ఆయన రిమాండ్లో ఉన్నప్పుడు వెలుగులోకి వచ్చిన అంశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్లో భారీ ఎత్తున అవకతవకలు అక్రమాలకి పాల్పడ్డాడు ఈయన, దానికి సూత్రధారి అనే విషయం వెలుగులోకి వచ్చింది గత కొద్ది రోజుల క్రితం. గుంటూరు విజయవాడ దగ్గర ఉన్నటువంటి హాయ్లాండ్ అనే ఒక రిసార్ట్లో ప్రధాన కేంద్రంగా ప్రభుత్వం అధికార దుర్వినియోగంతో 16 కోట్ల డబ్బులతో సెక్యూరిటీ దానికి పెట్టి, ఎక్స్పెన్సెస్కి పెట్టి, పబ్లిక్ సర్వీస్ కమిషను ఎగ్జామినేషన్ వాల్యుయేషన్లో భారీ అవకతవకలు అక్రమాలకి పాల్పడ్డాడనేది ప్రధానంగా ప్రిలిమినరీ ఎంక్వైరీలో ఈయన పాత్ర ఉన్నట్టుగా పోలీసులు నిర్ధారించారు. త్వరలోనే ఈయన రిమాండ్లో ఉండగానే 1 by 1 పీటీ వారెంట్స్ వేసుకుంటూ వస్తారు పోలీసులు. ఆ విధంగా పోసాని కృష్ణమురళి ఏ విధంగా అయితే లాంగ్ టైం జైల్లో ఉన్నారో ఈయన కూడా అదే పరిస్థితి వస్తుంది. రకరకాల అభియోగం మీద రాబోయే రోజుల్లో పోలీసులు వాళ్ళు పీటీ వారెంట్స్ ఎగ్జిక్యూట్ చేయడం వల్ల ఆయనకి ఇంకా జైలు జీవితం ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రధానంగా మనం చర్చించుకున్న అంశం పిఎస్ఆర్ ఆంజనేయులు సీనియర్ ఐపీఎస్ అధికారితోటి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి గారు ఫోన్లో మాట్లాడారని ఒక సమాచారం సిఐడి ఆఫీసర్స్కి అందింది. ఏం మాట్లాడారు మరి, పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి ఫోన్లో మాట్లాడటానికి సహకరించిన ఆ జైల్లో ఉన్న అధికారులు ఎవరు అనే దాని మీద కూడా వాళ్ళు నిశ్చితంగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇది ఒక సబ్జెక్ట్. రెండో సబ్జెక్ట్, ఉండవల్లి అరుణ్ కుమార్ రాజమండ్రికి సంబంధించిన బై ప్రొఫెషన్ ఆయన అడ్వకేటు, కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నారు. మూడో అంశం, వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి బాగా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి లేదా వాళ్ళ అభిమాని అని కూడా చెప్పుకోవచ్చు. చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి ఆయన ఎంపీ పదవి లేను కదా, కానీ రాజకీయాల్లో యాక్టివ్గా అయితే లేరు ఒకటి. రెండోది, జగన్ రెడ్డి గారికి సపోర్ట్గా చాలా సందర్భాల్లో ఆయన మీడియాలో రకరకాల అంశాల మీద ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఆయనకు సపోర్ట్గా మాట్లాడిన సిచ్యువేషన్ అయితే ఉంది. మరి ఈరోజు పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ఉండవల్లి అరుణ్ కుమార్ కలవటంలో, వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ కాదు, ఒక డిపార్ట్మెంట్లో పనిచేయలేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళిద్దరికి భారీ ఎత్తున కనెక్షన్స్ సంబంధాలు లేవు. అయినా కూడా ఎందుకు కలవాల్సి వచ్చిందనేది రకరకాల విమర్శలకు తావునిస్తూ ఉంది, చర్చలకు తావునిస్తూ ఉంది. ఏమంటే జగన్ రెడ్డి గారు కుల విద్వేషాలను రెచ్చగొట్టడం కోసం ఇటువంటి దానికి తెరలేపారా, కుట్రకి అని ఒక కోణంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారు. దీనికి మూల కారణం ఏంటంటే, గతంలో తిరుమలలో ఆవులు 100 ఆవులు చచ్చిపోని అని ఒక బ్లేమ్ చేయటం, అంటే ఒక పర్టికులర్ మతం కులం మీద విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం. నంబర్ 2, పాస్టర్ ప్రవీణ్ హత్యని, రోడ్ యాక్సిడెంట్ని తీసుకొని, రోడ్డు యాక్సిడెంట్లో ఆయన చనిపోతే దాన్ని హత్యగా మార్చి హత్య చేశారని కొంతమంది మనుషుల చేత చెప్పించి
మళ్ళీ అగైన్ కులం మతం విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అల్టిమేట్గా ఆ కేసులో ఆయన రోడ్ యాక్సిడెంట్ అని పోలీసు వాళ్ళు దర్యాప్తులో కంక్లూడ్ చేశారు. ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ పిఎస్ఆర్ ఆంజనేయుల దగ్గరికి ములాఖత్తులో వెళ్ళి మాట్లాడవలసిన అవసరం ఏంటి? నంబర్ 1. నంబర్ 2, ఏమేమి మాట్లాడి ఉండవచ్చు? నంబర్ 3, ఆయన్ని వెళ్ళి రాయబారం జరపమని పంపించిన వ్యక్తి ఎవరో అనేది ఆలోచిస్తే జగన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉండవల్లి అరుణ్ కుమార్ పిఎస్ఆర్ ఆంజనేయులతో చర్చలు జరపడం, ఈ ఒకే కులానికి సంబంధించిన వ్యక్తులు ఎన్డీఏ ప్రభుత్వం ఈ బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తుల్ని హింసిస్తుంది అనే ఒక బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేసి ప్రజల్లోకి ఇంజెక్ట్ చేసే ప్రయత్నమా ఉండవల్లి అరుణ్ కుమార్ ద్వారా జగన్ రెడ్డి గారు చేశారా? ఈ కులానికి సంబంధించినటువంటి విద్వేషాలు రెచ్చగొట్టే మళ్ళీ ప్రయత్నం పిఎస్ఆర్ ఆంజనేయులు ఉండవల్లి అరుణ్ కుమార్ ద్వారా జగన్ రెడ్డి గారు చేస్తున్నారని విస్తృతమైన చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే గతంలో చాలా సందర్భాల్లో ఆ విధంగా ఆ పార్టీకి సంబంధించిన అధినాయకులు నాయకులు చేశారు కాబట్టి. సో ఏది ఏమైనప్పటికీ సిఐడి అధికారులు దీని మీద తీవ్రంగా ఈ కేసుల మీద పిఎస్ఆర్ ఆంజనేయుల మీద విచారిస్తున్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి మేధావులు జగన్ రెడ్డి గారి నాటకంలో పావుగా అయ్యి ఈ కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా పిఎస్ఆర్ ఆంజనేయులతో చర్చించడం అనేది అయితే ఏ విధంగా జస్టిఫైడ్ కాదు అరుణ్ కుమార్ లాంటి న్యాయవాదికి. సో ఇందులో నిజం ఎంత అనేది ఇంకా వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది. అటువంటి బాగా నేర చరిత్ర కలిగిన వాళ్ళకి మరి అరుణ్ కుమార్ లాంటి వ్యక్తి జగన్ రెడ్డి గారి మాటలు విని ఈ చర్యకి కలవటం అనేది ఏ విధంగా సమంజసం అనేది ఆలోచించవలసిన అవసరం ఉంది. చూస్తూనే ఉండండి. మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.